Hello friends, welcome to Sainika Sanjay Reddy Retired Force. Indian Navy నుంచి SSR MR కు సంబంధించిన కొంత నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ కాబోతుంది, రైట్? సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, నోటిఫికేషన్ వివరాలు అండ్ వేకెన్సీస్ ఎట్లా ఉంటాయి అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ముందులా కాకుండా ఇప్పుడు కాస్త చేంజ్ అనేది రావడం జరిగింది. ఈసారి ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం చాలా ఈజీనే అనిపించుకోవచ్చు. ఎందుకంటే మూడు ఇంటేకులు కలిపి ఒకేసారి స్టేజ్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ స్టేజ్ 1 ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే స్టేజ్ 2 నెక్స్ట్ మూడు ఇంటేకులకు సంబంధించిన స్టేజెస్ కు మీకు పేరు ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించాలి, రైట్? సో ఆ చేంజెస్ ఏ విధంగా మనకు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5000 అబోవ్ వేకెన్సీస్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎగ్జామినేషన్ స్టేజ్ 1 ఎప్పుడు ఉంటుంది, మిగిలిన స్టేజ్ 2 సంబంధించి మూడు ఇంటేకులకు సంబంధించి స్టేజ్ 2లు ఏ విధంగా ఉంటాయి, కాల్ అప్ లెటర్స్ ఎప్పుడు వస్తాయి, ఈ విషయాలన్నీ క్లియర్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏజ్ ఎవరికైతే ఎగ్జిస్టింగ్ ఉందో దయచేసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థులు నేవీకి అప్లై చేసుకోండి. మన ఛాన్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట ఈసారి మీకు జాబ్ కొట్టేదానికి. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ఫస్ట్ టైం వస్తుంది, రైట్? మూడు ఇంటేకులు కలిపి ఒకేసారి స్టేజ్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. అంటే ఇప్పుడు ఎవరైతే ఏజ్ క్రైటీరియా ఎలిజిబిలిటీ ఉన్నారో, ఈ నోటిఫికేషన్ గురించి ఎవరికైతే అవేర్నెస్ ఉందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటారు. కాబట్టి అప్లై చేస్తున్న స్టేజ్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఆ స్టేజ్ 1 మంచిగా రాసిన వాళ్ళకైతే మంచి అవకాశం అయితే ఉంటుంది అనమాట, రైట్? సో ఏ విధంగా ఉంటాయి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో నేను క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దయచేసి ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మన సైనిక యాప్ లో నేవీ ఎంఆర్ ఎస్ఎస్ఆర్ కు సంబంధించిన అప్డేటెడ్ కోర్స్ అనేది మనకు ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాము. దయచేసి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. అఫీషియల్ గా నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ అవుతాము, అంటే జస్ట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ తెలిసిన తర్వాత ప్రిపేర్ అవుతామంటే ఇవన్నీ కావండి. ఇది 100% కన్ఫర్మ్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ వచ్చింది అంటే అఫీషియల్ గా మీకు అతి త్వరలోనే తెలియజేస్తారనమాట, రైట్? సో ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు, రైట్? సో చూద్దామండి ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్. సో ఇక్కడ మనం గమనిస్తే ఇండియన్ నేవీ సైడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూడండి. ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్, అంటే అన్మ్యారీడ్ ఫీమేల్ అనమాట. అది కట్ అయింది కాబట్టి ఓకే, అన్మ్యారీడ్ ఫీమేల్. సో వీళ్ళ కోసము అగ్నివేర్ ఎంఆర్ ఇంటేక్ 2 ఆఫ్ 2025 ఈ సంవత్సరంది అండ్ 1 ఆఫ్ 2026 నెక్స్ట్ సంవత్సరం ఫస్ట్ ఇంటేక్, ఆ తర్వాత 2 ఆఫ్ 2026 ఆ నెక్స్ట్ సంవత్సరం రెండో ఇంటేక్. అంటే మూడు ఇంటేకులు ఒకేసారి స్టేజ్ 1 ఎగ్జామ్ కండక్ట్ అవుతుందండి. ఆ స్టేజ్ 1 ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళకే ఈ యొక్క తర్వాత స్టేజెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సపరేట్ గా కండక్ట్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది అయి ఉండేది, వేకెన్సీస్ తక్కువ ఉండేది. కానీ ఇక్కడ మూడు ఇంటేకులకు స్టేజ్ 1 ఒకటే కాబట్టి ఈసారి మీరు మంచిగా కాస్త నేవీ ఎంఆర్ కావచ్చు, ఎస్ఎస్ఆర్ కావచ్చు, కొంచెం ఎఫర్ట్స్ పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఛాన్స్ జాబ్ కొట్టుకునే అవకాశం మీకు ఉంటుంది అనమాట, రైట్? సరే, మరి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఎవరికి ఇన్వైట్ చేశారంటే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలా, రైట్? సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు 50% candidate must have passed matriculation examination with 50% పాస్ పర్సెంటేజ్ ఉండాలండి. ఈ విషయాన్ని గమనించాలా, రైట్? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఒకవేళ ఎస్ఎస్ఆర్ అయితే మాత్రం మీరు +2 అంటే ఇంటర్మీడియట్ క్లియర్ చేసి ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలా, రైట్? సేమ్ నేవీ ఎంఆర్ కి ఎస్ఎస్ఆర్ కు సేమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు క్వాలిఫికేషన్స్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది అంటే, రైట్? అప్లికేషన్ వివరాలన్నీ సేమ్ గానే ఉంటాయి అనమాట, రైట్? సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏజ్ క్రైటీరియా విషయానికి వస్తే చూడండి, మూడు ఇంటేక్లు అన్నాం కదా, మూడు ఇంటేక్లకు సపరేట్ ఏజ్ ఇచ్చారు. ఫస్ట్ ఇంటేక్ 2 ఆఫ్ 25 కు ఏజ్ ఏమి ఇచ్చారంటే సార్ 1 సెప్టెంబర్ 2004 తర్వాత పుట్టిన వాళ్ళు ఎప్పటి వరకు 29th ఫిబ్రవరి 2008 వరకు పుట్టిన వాళ్లకు ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంది, రైట్? సో 1 సెప్టెంబర్ 2024, రైట్? సో ఇంకా ఎవరైతే ఆర్మీకి కాస్త ఏజ్ కోల్పోయారో ఇక్కడ 1 మంత్ మీకు ఎక్స్ట్రా గ్రేస్ పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు నేవీ ఎంఆర్ కి, రైట్? సో సెకండ్ ఇంటేక్, రైట్? సెకండ్ ఇంటేక్ 1 ఫిబ్రవరి 2005 నుంచి తర్వాత పుట్టిన వాళ్ళు,
థర్డ్ ఇంటేక్ ఫస్ట్ జూలై 2005 తర్వాత పుట్టిన వాళ్ళు. సార్ ఏం సార్ కన్ఫ్యూజన్ ఉంది, 3 ఇంటేక్లు అంటున్నారు, ఏందో నాకు అర్థం కాలేదంటారు. చూడండి, ఒక ఇంటేక్ ఇన్ ద సెన్స్ అంటే ఒక బ్యాచ్, ట్రైనింగ్ కి వెళ్లే బ్యాచ్. రెండో ఇంటేక్ ఇక్కడ అంటే ఇక్కడ ఇది ఒకే నోటిఫికేషన్ లో 3 బ్యాచ్ల కంటే 3 నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామ్ ఒకేసారి కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ స్టేజ్ 1 కండక్ట్ చేస్తారు. వాళ్ళు కింద పాస్ అయినారంటే స్టేజ్ 2, స్టేజ్ 3 అంటే 3 ఇంటేకులకు మీ ఏజ్ కింద ఉంది అంటే 3 ఇంటేకుల్లో ఏ ఒక ఇంటేక్ లో మీరు స్టేజ్ 2 మీరు రాసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో మీకు తర్వాత చెప్తాను నేను ఈ విషయాన్ని. ఓకేనా, రైట్. సో ఇక్కడ 3 ఇంటేకులకు స్టేజ్ 1 ఒకటే జరుగుతుంది. అంటే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు 3 నోటిఫికేషన్లకు ఒకేసారి అప్లై చేసుకున్నట్టు లెక్క. అర్థమైందా? ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ 1 సంవత్సరం వరకు నావీ నుంచి నోటిఫికేషన్ రాదండి. ఈ విషయం గమనించాలి. 1 సంవత్సరం వరకు నావీ నుంచి నోటిఫికేషన్ రాదు, రైట్. సో అయితే నెక్స్ట్ మనకు వచ్చేసి రైట్. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్, మెరిటల్ స్టేటస్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, అన్మ్యారీడ్ అయి ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలన్నమాట, రైట్. సో క్యాండిడేట్స్ బోర్న్ బిట్వీన్ 1st September 2024 31st December 2008 are eligible to apply for INET 2000. Further candidates will be eligible for, సరే అది వేరే విషయం వదిలిపెట్టండి. ఆల్రెడీ మనం ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నాము, రైట్. ఇవన్నీ మనకు అగ్నివీర్కి సంబంధించిన క్రైటీరియాకి సంబంధించినవి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకు రైట్ ఇక్కడ అగ్నివీర్ యొక్క యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఏ విధంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, స్టేజ్ 1 ఎప్పుడు ఉంటుంది, మిగిలిన స్టేజ్ 2 మిగిలిన 3 ఇంటేకులకు సంబంధించి స్టేజ్ 2 ఏ విధంగా ఉంటుందండి, రైట్. సో వన్స్ మనకు అప్లై చేసుకునే దానికి చూడండి, స్టేజ్ 1 కోసం అప్లికేషన్ విండో ఫర్ అగ్నివీర్ స్టేజ్ 1 మీకు 29th March నుంచి మీకు ఓపెన్ అవుతుందండి. 29th March నుంచి ఓపెన్ అవుతుందంట 10th April వరకు. అంటే ఆల్మోస్ట్ 11-12 రోజుల కంటే ఎక్కువ టైం ఉండదు మీకు అప్లై చేసుకునేదానికి. కరెక్షన్ విండో ఒక 2 days ఇస్తారు, 14th and 16th April వరకు, రైట్. స్టేజ్ 1 ఎగ్జామినేషన్ మీకు మేలో ఉంటుందండి. మేలో ఎగ్జాక్ట్ డేట్ అనేది మనకు క్లారిటీ లేదు, తర్వాత వాళ్ళు తెలియజేస్తారు, రైట్. సో దాని తర్వాత రిజల్ట్స్ కూడా మీకు మేలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్టేజ్ 2 అంటే ముగ్గురికి నడుస్తాయండి, ఎందుకంటే 3 నోటిఫికేషన్లు కలిపి మనకు వస్తుంది కాబట్టి. స్టేజ్ 1 3 నోటిఫికేషన్లకు కలిపి ఒకటే. స్టేజ్ 2 వచ్చేసి ఈ 3 ఇంటేకులకు సపరేట్ స్టేజ్ 2లు ఉంటాయి అనమాట. అంటే మీరు స్టేజ్ 2కు ఏ ఇంటేక్ సంబంధించి 2 of 2025 ఇంటేక్ సంబంధించిన స్టేజ్ 2 ఎప్పుడు నడుస్తుంది, మనకు కాల్ అప్ లెటర్ ఇస్తారనమాట. సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ కు జూన్ లో ఉంటది, రైట్. సో దాని తర్వాత వచ్చేసి మీరు ట్రైనింగ్ కి వెళ్లాల్సింది ఎప్పుడు September 25 అనమాట, రైట్. September 25 లోనే వెళ్ళిపోతారు ట్రైనింగ్ కి. మరి స్టేజ్ 2 వాళ్ళు మనకు 1st of 2026 ఇంటేక్ వాళ్ళకు కాల్ అప్ లెటర్ అంటే స్టేజ్ 2 ఎగ్జామినేషన్ రాసే దానికోసం అక్టోబర్ లో పిలుస్తారు, మీరు వచ్చి ఎగ్జామ్ రాయండి రా స్టేజ్ 2 అనేసి. వీళ్ళు ఎప్పుడు సార్ వెళ్ళేదంటే ఫిబ్రవరిలో ట్రైనింగ్ కి వెళ్తారు. దాని తర్వాత స్టేజ్ 2 ఎవరికి 3వ ఇంటేక్ వాళ్ళకి అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి, రైట్. సో March 2026 లో వీళ్ళని పిలుస్తారండి రాండి అనేసి. బట్ వీళ్ళు స్టేజ్ 1 ఆల్రెడీ ఇక్కడే పాస్ అయిపోయి ఉంటారు, రైట్. సో వీళ్ళు మనకు INS చిల్కాకు వెళ్లేది ట్రైనింగ్ కోసం July 2026. అంటే ఒక స్టేజ్ 1 ఎగ్జామ్ రాస్తారు మీరు అందరూ. మీ ఏజ్ ను బట్టి ఆ స్టేజ్ 1 లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళనే ఫస్ట్ స్టేజ్ కు అంటే ఫస్ట్ బ్యాచ్ కు ఎవరైతే ఓల్డర్ గా ఉంటారో, రైట్, ఎవరైతే ఏజ్ ఎక్కువగా ఉంటుందంటే ఆ స్టేజ్ లో, రైట్, వాళ్ళని ఫస్ట్ పిలుస్తారు. వాళ్ళు అయిపోయిన తర్వాత స్టేజ్ సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు అయిపోగానే మళ్ళీ సెకండ్ బ్యాచ్ వాళ్ళు అందులోంచి తీసుకుంటారు. సెకండ్ బ్యాచ్ అయిపోయిందంటే మళ్ళీ థర్డ్ బ్యాచ్ ఆ స్టేజ్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళ నుంచే తీసుకుంటారండి, రైట్. సో అందుకే స్టేజ్ 1 లో ఎక్కువ మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టేజ్ 1 లో ఎక్కువ షార్ట్ లిస్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే 3 ఇంటేక్లకు అక్కడి నుంచే పిలిపియాలి కాబట్టి. ఈ విషయం నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా, ఈ క్లారిటీ వచ్చింది అనుకుంటా, రైట్. సో నెక్స్ట్ స్టేజ్ 1 గురించి మనం మాట్లాడుకుంటే ఇండియన్ నేవీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనకు MR కు సంబంధించి చూస్తే 50 questions వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ ఉంటుంది అనమాట, రైట్. సో పేపర్ వచ్చేసి హిందీ ఇంగ్లీష్ లోనే ఉంటుంది, రైట్. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టీ చాయిస్ అనమాట. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. సో ఆ సిలబస్ వీటికి సంబంధించిన తర్వాత మళ్ళీ మనం క్లాస్ లో చెప్పుకుందాం, రైట్. సో 0.25 మార్క్స్ అంటే 0.25 మార్క్స్ నెగటివ్, ఏదైనా మీరు రాంగ్ ఆన్సర్ పెట్టారు అంటే మాత్రం, రైట్.
ఎగ్జామినేషన్ ఫీజు మాత్రము అదిరిపోయింది. 550 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు పెట్టుకోవాలి మీరు. ఓకేనా, రైట్. సో దీని తర్వాత స్టేజ్ 2 లో కామన్ గా ఏముంటాయి? ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత రిక్రూట్మెంట్ మెడికల్ ఉంటుంది. స్టేజ్ 2 లో 3 స్టేజ్ 2 జరుగుతాయి. ఈ విషయాన్ని గమనించాలా. మూడు అంటే మూడింటికి మేము ఎలిజిబుల్, 3ంటికి మేము పోతామంటే అట్లా నిన్ను స్టేజ్ 1 క్లియర్ అయిన తర్వాత ఏదో ఒక స్టేజ్ కే పిలుస్తారు నీ ఏజ్ ను బట్టి, రైట్. సో నువ్వు వెయిట్ చేయాలి. ఆ స్టేజ్ లో నువ్వు ఫెయిల్ అయ్యావా, నువ్వు పక్కకు పోయినట్టే ఇంకా మళ్ళీ నిన్ను పిలవరు. ఈ విషయాన్ని గమనించాలండి, రైట్. 3ంటికి మేము పోతాము, 3ంటికి రాస్తామంటే ఇంకా అక్కడ పప్పులు ఉడకవు, రైట్. బట్ ఈ క్లారిటీ అనేది నెక్స్ట్ అఫీషియల్ గానే మనకు తెలుస్తుంది. అయితే స్టేజ్ 1 రిజల్ట్స్ వస్తాయండి. స్టేజ్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది మీకు తెలుస్తుంది. దాని తర్వాత వచ్చేసి షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఎవరికి? ది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్టేజ్ 2 ప్రాసెస్ ఆఫ్ అగ్నివీర్ ఎంఆర్. ఏది? ఈ 3 ఇంటేక్లకు, రైట్. సో 3 ఇంటేక్లకు షెల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ది రెస్పెక్టివ్ బ్యాచ్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ అబ్టైన్డ్. ఏదైతే మీకు మార్క్స్ వచ్చాయో ఎందులో? స్టేజ్ 1 లో దాన్ని బట్టి మీకు స్టేట్ వైజ్ కట్ ఆఫ్ తీస్తారండి. స్టేట్ వైజ్ కట్ ఆఫ్ తీస్తారు. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, రైట్. సో మిమ్మల్ని ఆ స్టేజ్ వైజ్ కట్ ఆఫ్ లో మీరు క్లియర్ అయినారా, కట్ ఆఫ్ వచ్చిందా, సెలెక్ట్ అయినారా స్టేజ్ 1 లో, మీకు నెక్స్ట్ ఇంటేక్లకు సంబంధించి మీకు స్టేజ్ 2 లకు సంబంధించి మీకు పేరు వస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం నాకు తెలుసు. స్టేజ్ 1, స్టేజ్ 2, ఇంటేక్ 1, ఇంటేక్ 2 అంటే ఏందో సార్ అంటారు. కాస్త మీకు కొంచెం రెండోసారి చూసారంటే కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది, రైట్. సో రైట్, ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మీకు ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పడం అన్నట్టు అనమాట, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంకా ఈ సర్టిఫికెట్స్, ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కామన్ గానే ఉంటాయి, రైట్. సో ఇక్కడ మనకు ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్ లో 1.6 కిలోమీటర్ రన్ చేయాలి. అదే ఫిమేల్స్ అయితే 8 మినిట్స్ లో పరిగెత్తాలి. అండ్ మేల్ అయితే 6 మినిట్స్ 30 సెకండ్స్ లో, రైట్. ఉటక్ బయటక్ అంటారు, స్క్వాట్స్ అంటారు, 20 తీయాలి మేల్. ఫిమేల్ అయితే 15. పుషప్స్ అంటారు 15, మేల్. ఫిమేల్ 10, రైట్. బెండ్ నీస్ సిటప్స్ వచ్చేసి 15 మేల్, 10 ఫీమేల్ తీయాల్సి వస్తుంది అనమాట, రైట్. స్టేజ్ 2 లో ఏమొస్తుంది అంటే స్టేజ్ 2 లో ప్రతి ఇంటేక్ స్టేజ్ 2 జరుగుతుంది. స్టేజ్ 2 లో మీకు క్వశ్చన్ పేపర్ మళ్ళీ సేమ్ సిలబస్ ఉంటుంది. ఎవ్రీథింగ్ సేమ్ సిలబస్ ఉంటుంది. మళ్ళీ రెండోసారి ఎగ్జామ్ జరుపుతారు అంతే, ఏం లేదు, ఇంకేం లేదు దాంట్లో, రైట్. సో 30 మినిట్స్ టైం ఇస్తారండి. దాంట్లో మాత్రం నెగటివ్ ఉండదు. ఈ విషయాన్ని గమనించాలి, నెగటివ్ ఉండదు అనమాట, రైట్. సో దీని తర్వాత వచ్చేసి రైట్. సో తర్వాత ఇన్ డెప్త్ గా మెడికల్ ఎట్లుంటుంది, ఫిజికల్ ఎట్లుంటుంది, రిటర్న్ యొక్క సిలబస్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో నేను కమింగ్ వీడియోస్ లో నేను చేస్తానే పోతా ఉంటాను. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన వచ్చేసి హైట్ కు సంబంధించి మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, 157 సెంటీమీటర్స్ హైట్ అనేది మనకు ఇక్కడ క్రైటీరియా ఇవ్వడం జరుగుతుంది. ఎంత అండి? 157 సెంటీమీటర్స్. ఎయిర్ ఫోర్స్ లో అయితే 153 ఉంటది అనమాట, అదే. సో ఆ విషయాన్ని గమనించాలా. సైట్ గీట్ ఏమి ఉండకూడదు అండి, రైట్. కొంచెం లిటిల్ బిట్ అంటే వెరీ షార్ట్ సైట్ ఉన్నా కూడా పర్లేదు, కానీ ఎక్కువ సైట్ ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఇక్కడ అన్కరెక్టెడ్ విజన్ 6/12, 6/12, కరెక్టెడ్ విజన్ 6/6 అని ఇచ్చారు. ఆ మెడికల్ క్రైటీరియా మనకు తెలియదు, బట్ సైట్ అయితే మోస్ట్లీ ఉండకూడదు అనేది ఉంటుంది అనమాట, రైట్. ట్రైనింగ్ అనేది మనకు ట్రైనింగ్ షెడ్యూల్స్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చాడు అనమాట, రైట్. టెంటేటివ్లీ ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే పోతారో సెప్టెంబర్ లో ట్రైనింగ్ వెళ్తారో INS చిల్కాకి, రైట్. సో రెండో బ్యాచ్ వచ్చేసి 2026 ఫిబ్రవరిలో, మూడో బ్యాచ్ వచ్చేసి జూలై 2026 లో మనకు చిల్కాకి వెళ్తారనమాట. బై ది వే INS చిల్కా వచ్చేసి ఒరిస్సాలో ఉంటుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ మీకు ఇంకా ఏమన్నా ఇక్కడ వివరించాల్సినవి ఏమన్నా ఉంటే చూద్దాం. హౌ టు అప్లై అనే కాన్సెప్ట్ మీద నేను తర్వాత మళ్ళీ నేను వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇది మనకు ఇండియన్ నేవీకి సంబంధించిన 3 ఇంటేకులు కలిపి ఒకేసారి నోటిఫికేషన్ రావడం జరిగింది. అసలు ఏజ్ ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా చాలా మంచి అవకాశం ఈసారి పోగొట్టుకోవద్దు. నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ కి సంబంధించి చూస్తే చూడండి, దాదాపుగా 5,000+ వేకెన్సీసే ఉంటాయండి. అది మాత్రం మీరు గమనించాలి. 3 ఇంటేకులు, రైట్. వేకెన్సీస్ అయితే బాగా మంచిగానే ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. నేవీ ఎంఆర్ఓ అండ్ SSR కు సంబంధించి 2 నోటిఫికేషన్స్ కి సంబంధించిన వేకెన్సీస్ అంత ఉండొచ్చు. ఈ విషయాన్ని గమనించాలి. ప్రిపేర్ అయ్యే వాళ్ళు దయచేసి, రైట్, ఏదో వస్తుందిలే, టైం వస్తుందిలే, చేద్దాంలే, గిద్దాంలే, ప్రిపేర్ అవుతాంలే, చూస్తాంలే అంటే కాదండి. ఇక్కడనే ఉంటారు. నా మాట విని
ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలో యూనిఫామ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్, ఆఫ్లైన్ మీ చాయిస్ ప్రకారము మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు కోచింగ్ తీసుకోండి, లేదా ప్రిపేర్ అవ్వండి, ఏదైనా బుక్ తీసుకోండి. బట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుండి, టైం వేస్ట్ చేసుకోవద్దు అండి. రైట్, సైనిక యాప్ లో కూడా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నేవీ, AA అంటే SSR అండ్ MR కు సంబంధించి టైం టు టైం ఆ వీడియోలు కూడా, కొత్త వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ పోతూ ఉంటాం. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే నా దగ్గర ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి కోర్సు తీసుకున్నారో, XY కావచ్చు, Y కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన కోర్సు తీసుకున్నారో మీకు ఇక్కడ ఈ నోటిఫికేషన్ కి సంబంధించి నేను మీకు 3 months వ్యాలిడిటీ ఎక్స్ట్రా ఇస్తున్నాను మీ కోర్సుకు. ఈ విషయాన్ని గమనించాలా. రైట్, సో ఎయిర్ ఫోర్స్ ఎక్స్ స్పెషల్ గా, ఎందుకంటే కాస్త కొన్ని వీడియోలు నేను అందివ్వలేకపోయాను కాబట్టి మీకు ఇక్కడ ఈ యొక్క నేవీ SSR కు సంబంధించి కోర్సు ఫ్రీగానే ఇస్తాను, 1 రూపీతోనే మీకు ఇస్తాను. ఈ విషయాన్ని గమనించాలా. ఎవరైతే నా దగ్గర ఎయిర్ ఫోర్స్ కోర్సు తీసుకున్నారో ఈ విషయాన్ని గమనించండి. రైట్, సో నేవీ SSR కోసం సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సిలబస్ వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.